వార్తలకు వద్దాం. అరచేతిలో అంజనం వేసి గుప్త నిధులు కనుక్కుంటామంటూ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కరస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. విజయవాడలోని నవజీవన్ బాలభవన్ కు సంబంధించిన ముగ్గురు విద్యార్థుల్ని గుప్త నిధుల పూజల కోసమని వరుసగా కిడ్నాప్లు చేయడం జరిగింది. ఈ ముగ్గురు విద్యార్థుల్ని కూడా తీసుకుని విసన్నపేట సమీపంలో ఉన్న కొన్ని గుప్త నిధుల ప్రదేశాలకి తీసుకువెళ్లిన దుండగులు వారి చేతుల్లో పసర్లు పోసి వాళ్ల ద్వారా గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే వరుసగా ఈ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నవజీవన్ బాలభవన్ నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతోటి పోలీసులు ఒకసారిగా ఈ ఉదంతం మీద దృష్టి సారించారు. అసలు ఏం జరిగింది, ఈ పిల్లల కిడ్నాప్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా బాలభవన్ నిర్వాహకులు వీటి మీద ఎప్పుడు తెలుసుకోగలిగారు అనే దాని గురించి మనతో మాట్లాడడానికి బాలభవన్ నిర్వాహకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి. అసలు అంటే మధ్యాహ్నం ప్రశాంతి స్కూలు లంచ్ టైంలో 12:30 గంట సమయంలో అన్నది ఈ ముగ్గురు పిల్లలు బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత ఈ కలేష, డి వెంకటేష్, చంద్రశేఖర్, గౌతమ్ సాయి అన్నది ఈ నలుగురు పిల్లలు బయటికి రావడం, ఈ కలేష కూడా మీ మామయ్య పిలుస్తున్నాడు అనుకుంటే వీళ్ళు బయటకు వచ్చేసి కారు ఎక్కడం అనేది జరిగింది. ఈ కారు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ప్రశాంతి మున్సిపల్ స్కూల్ పార్కింగ్ దగ్గర నుంచి బిఆర్టీఎస్ రోడ్డు కార్నర్ వరకు దింపేసి మిగతా ముగ్గురు పిల్లల్ని దింపేసి కలేషన్ అన్నది తీసుకెళ్లడం జరిగింది. ఈ కలేషన్ తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు మిగతా పిల్లలు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం జరిగింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం పూట మనకి హాస్టల్ దగ్గరకు వచ్చేసి అన్న ఈ పిల్లల్ని కలేష అన్న అబ్బాయిని తీసుకుని వెళ్లారు, ఈ ఎవరు తీసుకెళ్లారో గుర్తులేదు అన్న చెప్పడం జరిగింది. వెంటనే వీళ్ళ మామయ్య అనేటప్పటికల్లా వాళ్ళ పిన్ని వాళ్ళకి ఫోన్ చేయడం, ఈ మామయ్య ఎవరన్నా ఉన్నారా, చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా, తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉన్నారా అన్నది మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. అదే రోజున ఆ రోజు జరిగిన తర్వాత మొత్తం చుట్టుపక్కల వాళ్ళు మేము కలిసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత 18వ తారీఖు అదే రోజు నైట్ అన్నది పోలీస్ కంప్లైంట్ పోలీసులకు తెలియజేయడం జరిగింది. మొత్తంగా ముగ్గురు పిల్లలు కిడ్నాప్ అయ్యారు. ఈ కిడ్నాప్ అయిన ఉదంతం మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే కిడ్నాప్ గురైన పిల్లవాడు కలేష కూడా మనతో ఉన్నాడు. కలేష చేతులు కూడా చూసినట్లయితే ఆ ఈ చేతుల్లోనే పసరు పోసి ఇతని నుంచి ఆ గుప్త నిధులను కనిపెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఒక రకంగా అక్కడున్న వాతావరణం దృష్ట్యా గుప్త నిధుల తవ్వకాల కోసం అవసరమైతే మనుషుల్ని, పిల్లల్ని బలి ఇవ్వడానికి కూడా రంగం సిద్దమైనట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. పిల్లగాడు ఉన్న కలేష మనతో ఉన్నాడు. చెప్పు కలేష, అసలు ఎవరు తీసుకెళ్లారు నిన్ను, ఎట్లా నువ్వు వాళ్ళ చెర నుంచి బయటకు వచ్చావు? వాళ్ళు తీసుకెళ్లిపోయారు సార్. తర్వాత మళ్ళీ ఏదో పసరు పోసి దేవుడు కనిపిస్తున్నాడా లేదా, 3 రోజులు ఏం తినాలి అవి చెప్పించి 3 రోజులు ఫ్రూట్స్ అవి పెట్టారు సార్. పెట్టిన తర్వాత ఇంకో గుడులు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాను సార్. అప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు, ఫాదర్ వచ్చారు. నన్ను సండే తీసుకొచ్చారు ఇక్కడ పోలీస్. నీతో పాటు మిగిలిన విద్యార్థులు కూడా వచ్చారు కదా, వాళ్ళకు కూడా ఏం చూపించారు? వాళ్ళ అసలు ఎక్కడెక్కడ తిప్పారు మిమ్మల్ని? మమ్మల్ని స్కూల్ దాకా తిప్పారు అంతే సార్. బిఆర్టీఎస్ రోడ్ ఉంది కదా సార్, అక్కడితో దింపేశారు సార్. నన్ను అక్కడనే తీసుకెళ్లిపోయారు. మొత్తంగా ఇది ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లిన కిడ్నాపర్స్ కేవలం గుప్త నిధుల కోసమే వెళ్ళిన, అంతేకాకుండా ఈ నిధుల కోసం అవసరమైతే పిల్లల్ని బలించడానికి కూడా రంగం సిద్దమైన నేపథ్యంలో పిల్లల భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. పిల్లలకి ఏ మేరకు రక్షణ ఉందనేది కూడా పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ముగ్గురు వ్యక్తుల్ని హడావిడిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వాళ్ళని వెంటనే రిమాండ్కు పంపించారు. అసలు దీని వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే దాన్ని కూడా పూర్తి వివరాలు బయటపెట్టడానికి కూడా పోలీసులు సిద్దంగా లేని పరిస్థితుల్లో మొత్తం ఈ వ్యవహారం మీద అన్ని స్థాయిల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.